శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. చాలామంది ఇళ్లల్లో వాళ్ళు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఉంది. ఏమిటి అంటే, ఒక కొడుకో కూతురో ఉంటారు, వారు ఈడుకొచ్చి ఉంటారు, కానీ సరైన సంబంధం రాక వివాహం జరగకపోతే అది ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రులకి కూడా చాలా ఆవేదనాభరితమైన విషయం, అంతే కదా. అలాంటి సమస్య ఎవరింట్లో ఉన్నా సరే దానికి రామాయణంలో సీతా కళ్యాణ ప్రయోగము అని ఒకటి ఉంది. అది చేయగలిగితే కనుక తప్పకుండా ఆ సమస్య నుంచి బయటపడచ్చు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన విషయం. ఇంతకీ ఏం పారాయణ చెయ్యాలండి అంటే, రామాయణం బాలకాండలో 73వ సర్గ పారాయణ చేయాలి. దాన్నే సీతా కళ్యాణ సర్గ అని పిలుస్తారు. ఆ సర్గలో మొట్టమొదటి శ్లోకం యస్మిన్స్తు దివసే రాజా చక్రే గోదానం ఉత్తమం అనే శ్లోకంతో మొదలవుతుంది. ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని పుస్తకాల్లో ఈ సర్గ నెంబర్లు డిఫరెంట్ ఉంటాయి. ఒక పుస్తకంలో ఏదో 73వ సర్గ అయితే, ఒక పుస్తకంలో ఏదో 72వ సర్గ ఉండొచ్చు. అందుకనే మొట్టమొదటి శ్లోకం కూడా చెప్పేస్తున్నాను. ఇది చాలా చిన్న సర్గ, 40 శ్లోకాలు ఉన్నాయి. ఇది మొత్తం చేయడానికి ఒక 7 నిమిషాలు పడుతుంది. ప్రతిరోజు ఉదయమే స్నానం అయ్యాక తల్లి తండ్రి ఆ పెళ్లి కాని పిల్లవాడో ఉంటారు కదా, వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని చేయండి. ఎందుకు ముగ్గురు కలిసి చేయడం అంటే, సామాన్యంగా వివాహం కాలేదు అంటే అది సమిష్టి కర్మ, ముగ్గురి కర్మ ఉంటే కనుక ముగ్గురు బాధపడటానికి అలా జరుగుతూ ఉంటుంది. అందుకని ముగ్గురు కలిసి చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సర్గ అయ్యాక చక్కగా తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోండి, సీతారాముల ఆశీర్వాదంతో పాటు. అంటే నేను ఒక ఊళ్ళో ఉంటాను, మా తల్లిదండ్రులు వేరే ఊళ్ళో ఉంటారు, ఎలాగండి అంటే ఒక టైం ఏదో పెట్టుకోండి, పొద్దున్న 9 అని. 9 గంటలకి అక్కడ వాళ్ళు ఇక్కడ మీరు చేయండి. అంతా అయిపోయాక వాళ్ళకు వీడియో కాల్ చేసి ఆశీర్వచనం తీసుకో. సరే, ఇంతకీ సర్గ పనిచేస్తుంది అని ఏమిటి గ్యారంటీ అంటే, ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన సర్గిది. ఉమాసంహితలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తూ, కన్యార్థీచ వటుహు కన్యాప్యనురూప వరార్థిని సీతా వివాహ సర్గంతు పఠేత్ ప్రాతః ప్రయత్నతః గవ్యం నివేదయేత్ క్షీరం సజ్జో దుగ్ధం శుచిస్థలే అని స్వామి పార్వతీదేవితో చెప్పిన ప్రామాణిక శ్లోకం ఉంది. దాన్ని బట్టి చెప్తున్నాం ఇది. అందుకని పారాయణ చేస్తే కనుక తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది. యోగ్యులైన జీవిత భాగస్వామి వస్తారు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా పనిచేస్తుంది ఇది. ఇంతకీ ఈ పారాయణకి ఒక సంకల్పం ఉంది. అదేమిటి అంటే, ఇదిగో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ పరివార సమేత అని ఇక్కడ మీ పేరు చెప్పుకొని అమ్మాయి అయితే కనుక నామ్యాహ కన్యాయాహ అని, అబ్బాయి అయితే కనుక నామ్నః వరస్య శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం శ్రీ సీతా కళ్యాణాత్మక రామాయణ ఘట్ట పారాయణమహం కరిష్యే. ఇది దీని సంకల్పం. ఆ సంకల్పం చెప్పి అప్పుడు ఈ సర్గ చదవండి. ఇంతకీ దీనికి నైవేద్యం ఏం పెట్టాలి అంటే, పరమేశ్వరుడు చెప్పింది అప్పుడే పితికిన ఆవు పాలు పెట్టాలి అని చెప్పారు. కొంచెమైనా పెట్టి ఆ తర్వాత ఆ అమ్మాయో అబ్బాయో తాగేయాలి. అంటే వెంటనే సందేహాలు వచ్చేస్తాయి, మా ఇంట్లో ఆవు లేదండి, లేకపోతే అప్పుడే పితికినవి మాకు దొరకవండి, ఏదో ఒకటి ఫ్రెష్గా దొరికినవి పచ్చి ఉంటాయి కాచనివి, అవి పెట్టమని అర్థం. అందుకని మీకు దొరికిన వాటిలో ఫ్రెష్వి తీసి పెట్టండి. ఎక్కడో యుఎస్లో ఉన్నారనుకోండి, క్యాన్లో దొరుకుతాయి, అవే తీసుకొచ్చి అవే పెట్టండి. సరే, ఈ పారాయణ ఎన్ని రోజులు చెయ్యాలి? ఈ ప్రశ్న అందరూ అడుగుతారు కదా. కర్మ కరిగేదాకా చేయాలి. ఇది కూడా పరమేశ్వరుడు ఎన్ని రోజులు అనేది చెప్పలే, అలా చెప్పనివన్నీ కర్మ కరిగేదాకా చేస్తూ ఉండాలి. ఇది నేను మీకు అస్తమానం ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను కదా. కుర్రాడిని ఒక స్కూల్కి తీసుకువెళ్ళి ఎన్ని రోజులు చదివితే వీడికి మంచి మార్కులు వస్తాయి అంటే ఎవరు చెప్పలేరు. వాడు ఎలా చదివాడు అన్న దాన్ని బట్టి, ఎంత శ్రద్ధగా చదివాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇది కూడా మన కర్మని బట్టి, మనం ఎంత భక్తిగా తీవ్రంగా చేసాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గతంలో కాపురాలు కూల్చిన, పెళ్ళిళ్ళు చెడగొట్టిన ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళిళ్ళు చెడగొట్టే ముఠాలు, అలాంటి వాళ్ళకి అలాంటి కర్మ ఉంటే కనుక అప్పుడు ఇలాంటి పూజలు ఎన్ని చేసినా పనిచేయవు. అప్పుడు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోండి. మీరు కాపురాలు కూల్చేశారు అనుకోండి, వెళ్ళి ఆ భార్య దగ్గర భర్త దగ్గర క్షమార్పణలు కోరుకోండి. పెళ్ళిళ్ళు చెడగొట్టారు అనుకోండి, వెళ్ళి సిగ్గు లేకుండా ఒప్పుకొని మీ వివాహం చెడగొట్టాము క్షమించండి. తర్వాత వాళ్ళకి పెళ్ళి అయిపోయి ఉంటుంది, వాళ్ళు హాయిగా ఉంటారు. అయినా సరే కనీసం చెడగొట్టాము అని పశ్చాత్తాపంతో ఒప్పుకోండి. అలా ఒప్పుకుంటే అప్పుడు కర్మ కరుగుతుంది. లేకపోతే ఎన్ని పూజలు చేసినా పని చేయదు. అంటే అదేంటండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చెప్తే వాళ్ళు తిడతారా? తిడితే పడండి అంతే. వాళ్ళు ఎంత ఆవేదన అనుభవించి ఉంటారో మీరు ఇలాంటి దుర్మార్గ పనులు చేస్తే. అందుకని తిట్టారనుకోండి, పడండి. వాళ్ళే సహృదయులు అనుకోండి, ఏం పర్వాలేదు క్షమిస్తున్నాం పోండి అని చెప్తారు. ఆ రకంగా పాపం తీరుతుంది. రెండవది ముఖ్యమైన విషయం ఏమిటంటే,
లవ్ మ్యారేజీల కోసం ఇలాంటి పారాయణలు చేయకండి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంటే ఏమిటి అంటే, మీరు ఒకళ్ళని ఫిక్స్ చేసేసుకున్నారు. చేసేసుకుని నాకు వాళ్ళతో పెళ్లి చెయ్యి అని. సామాన్యంగా అలా ఎప్పుడు చేయకూడదు. భగవంతుడి కోసం వదిలేయాలి అది. మన చేత్తో తీసుకుంటే పిడికెడు, వాళ్ళ చేత్తో ఇస్తే అనంతం. అంతేనా? అక్కడ మన పైత్యాలు ఉపయోగించుకోకూడదు. ఎవరో ఒక అద్భుతమైన పురోహితుడి దగ్గరికి వెళ్ళి, మంత్రవేత్త దగ్గరికి, కానీ నాకు ఒక మంచి ముహూర్తం పెట్టాలి అంటే ఆయన పెడతాడు మంచి ముహూర్తం. అలా కాకుండా నాకు డిసెంబర్ 2వ తారీఖు రాత్రి 10:22కి ఒక మంచి ముహూర్తం పెట్టండి అంటే ఇంకేం పెడతాడు? ముహూర్తం కూడా మీరే డిఫైన్ చేసేస్తున్నారు. అంతేనా? అలాగనే లవ్ మ్యారేజ్ల పేరుతో నాకు ఈ అమ్మాయే కావాలి, ఈ అబ్బాయే కావాలి అంటే వాళ్ళు లోపభూయిష్టమైన కర్మ ఉన్న వాళ్ళు అనుకోండి. మీరు చేసే పారాయణ వెళ్ళి వాళ్ళ కర్మని కరిగించేయలేదు. అలా కరిగించాలంటే వాళ్ళు కూడా చెయ్యాలి. అందుకని అవన్నీ కుదరవు. కాబట్టి నిర్ణయం దైవానికి వదిలేసి మంచి సంబంధం రావాలి అని చెయ్యండి. ఒకవేళ మీరు ప్రేమించిన వాళ్ళు యోగ్యులైతే వాళ్ళతో వివాహం జరుగుతుంది. లేకపోతే భగవంతుడు యోగ్యులైన వాళ్ళని తీసుకొచ్చి చేస్తాడు. నిర్ణయం మాత్రం దైవానికి వదిలేయండి తప్ప మీరు దైవం కన్నా గొప్పవాళ్ళు అనుకుని సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పారాయణలు చేయకండి. ఇప్పుడు మీకు పారాయణ అనగానే కొన్ని సందేహాలు వస్తాయి, అవన్నీ చెప్తా. ఇంతకీ పారాయణ ఎలా చేయాలండి? నండూరి శ్రీవాణి ఛానల్లో 10 నిమిషాల్లో సీతారాముల పూజ చేసుకునే డెమో వీడియో ఒకటి ఉంది. మొట్టమొదట వీడియో చూసేయండి. చూసేస్తే నేను చెప్పేది ఏమిటో మీకు అర్థమవుతుంది. అది పెట్టుకుని రోజు పూజ ప్రారంభించండి. అందులో శ్రీరాముడికి పంచోపచార పూజ ఉంది, తర్వాత రామరక్షా స్తోత్రం ఉంది. అక్కడ దాకా అయ్యేసరికి దాదాపు 8 నిమిషాల పూజ అవుతుంది. అక్కడ ఆపండి ఆ పూజని. ఆపి ఇందాక నేను చెప్పిన సంకల్పం చెప్పండి. తరువాత ఈ శ్లోకాలు పారాయణ చేయండి. చేశాక ఆ శ్రీవాణి డెమోలో మళ్ళీ పంచోపచారాలు ఉంటాయి, ధూపం, దీపం, నైవేద్యం లాంటివి. అవి చేస్తే అప్పటికి ఆ రోజు పూజ పూర్తయినట్టే. ఇది చెప్పగా అని మీకు సందేహం వస్తుంది, అండి శ్లోకాలు సంస్కృతంలో ఉన్నాయి, నాకు సంస్కృతం రాదండి, చదవలేను, అందుకని నేను తెలుగులో ఉన్న కథ చదువుకోవచ్చు. కుదరదు. ఆ సంస్కృత శ్లోకాల్లోనే ఆ రకమైన శబ్దశక్తిని వాల్మీకి మహర్షి పెట్టారు. అందుకని మీ సౌలభ్యం కోసం మీరు కష్టపడతారు అని మాకు తెలుసు. మా ఛానల్ అడ్మిన్ ఏం చేస్తాడు అంటే, ఒక మహాపండితులు ఒక ఆయన చదివిన రామాయణం యొక్క ఆడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాడు. మీకు చదవడం రాలేదనుకోండి, హాయిగా అది ప్లే చేసుకుని వినండి. ఆ శబ్దం చెవిలోకి వెళ్ళినా సరే పనిచేస్తుంది. అది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు 4 ఇస్తాడు. మొట్టమొదట శ్రీవాణి ఛానల్లో ఉన్న వీడియో తాలూకు లింకు, అలాగే ఇప్పుడు నేను చెప్పిన సంకల్పాన్ని వేరే వేరే భాషల్లో ఇస్తాడు, ఈ ఆడియో ఇస్తాడు ఈ పారాయణది, అలాగే దీని తాలూకు పీడిఎఫ్ ఇస్తాడు. ఇవన్నీ ఉంటే ఇంక మీరు చేసేసుకోవచ్చు కదా. ఒకవేళ ఈ పీడిఎఫ్కి ఆడియోకి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయనుకోండి, ఆడియోలో ఏది ఉందో అదే ఫాలో అవ్వండి. ఎందుకంటే ఆ చేసిన ఆయన గొప్ప ఘనపాటి ఆయన, అందుకని వారు ఏం చేశారో అదే ఫాలో అవ్వండి. పీడిఎఫ్లో కరెక్ట్ చేసుకోండి. శ్రద్ధాళువులైతే ఒక విషయం అడుగుతారు ఇక్కడ, ఏమిటంటే అసలు సీతా కళ్యాణ సర్గలో ఏముందండి అని. అదేముందో క్లుప్తంగా చెప్తా మీకు. దశరథుడు వీళ్ళ 4 కుమారులకి వివాహం కోసం ఏర్పాట్లన్నీ చేయడం దగ్గర ప్రారంభమవుతుంది ఆ సర్గ. ఈ లోపల బంధువులందరూ రావడము, ఆ తర్వాత ఈ 4 పెళ్లి కొడుకుల్ని చేయడం, తర్వాత వశిష్ఠ మహర్షితో కలిసి వీళ్ళందరూ కళ్యాణ వేదిక దగ్గరికి వెళ్ళడం, అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కళ్యాణ వేదికని ఎలా అలంకరించారో, అక్కడ మంగళ ద్రవ్యాలు ఏమున్నాయి, మంత్రాలు ఏం చదువుతున్నారు, అగ్నిహోత్రం ఎలా వెలుగుతుంది, ఇవన్నీ వర్ణిస్తారు. తర్వాత మొట్టమొదట సీతారాముల కళ్యాణం జరుగుతుంది. నాన్నది అమ్మది జగత్ కళ్యాణం అది. అందులోనే ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా, ఈ శ్లోకం మీరు ఎన్నోసార్లు పెళ్లిళ్ళు అక్కడ వినే ఉంటారు. అలాగే పతివ్రత మహాభాగా ఛాయే వానుగతా సదా అని ఈ ప్రఖ్యాతమైన 2 శ్లోకాలు కూడా ఆ సర్గలోవి, సీతా కళ్యాణ సర్గలో, అందులో మధ్యలో వస్తాయి. తర్వాత సీతారామ కళ్యాణం అయ్యాక లక్ష్మణుడికి ఊర్మిళాదేవికి కళ్యాణం, భరతుడికి మాండవీదేవికి, శత్రుఘ్నుడికి శృతకీర్తిదేవికి, వీళ్ళ 4 కళ్యాణాలు జరుగుతాయి. అది అవ్వగానే దివ్యదుందువులు మోగి ఆకాశంలోంచి పూలవానలు కురిసి అందరూ ఆశీర్వదిస్తారు. తర్వాత వీళ్ళు విడిదికి వెళ్తారు. ఇది ఆ ఘట్టంలో ఉన్నది. అంటే ఈ శ్లోకాలన్నీ చదవగలిగితే కనుక ఆ శక్తితో మన చుట్టూ ఉన్న దుష్కర్మ కరిగి ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయి. అలా చేసే శక్తి ఉన్న అధ్యాయం అది. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఇలాంటి రిచువల్స్ అనగానే ఎన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి. వాటన్నిటికీ సమాధానాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మొట్టమొదట అక్కడ చూడండి, దొరకకపోతే కింద అడగండి. అడిగితే కనుక మా అడ్మిన్ సమాధానాలు తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో పెడతాడు. ఇది కూడా మేము చాలామంది అమ్మాయిల చేత అబ్బాయిల చేత చేయించాము. చేయిస్తే యోగ్యులైన వధూవరులు దొరికి వాళ్ళకి వివాహాలు అయ్యాయి.
ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుని వేరే దేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. పరమేశ్వరుడు వాక్ అది. మరి పని చేయకుండా ఉంటుందా? శ్రద్ధగా చెయ్యండి. చేసి రామానుగ్రహంతో కొన్ని కుటుంబాలైనా ఈ కష్టం నుంచి గట్టెక్కాయి అనుకోండి, మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే మీరందరూ మా ఛానల్ కుటుంబ సభ్యులు. మీ ఎవ్వరింట్లో కళ్యాణం జరిగినా మా పిల్లలకి జరిగినంత సంతోషిస్తాం మేము. అంతేనా? శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.